మీరు చిన్నతనంలో బాగా పాడుకున్నటువంటి పాట ఏంటి? ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఏమనిపిస్తుండే మీకు? అరే మా అక్కకు లేదు నాకు లేకపోయా అని బాధపడుతుండేనా? అంటే నాకు అనిపించేది అరే నాకు ఎందుకు లేవని, అప్పుడు బాధపడ్డా. బాధపడ్డా? అసలు ఏమనిపించింది చిన్నతనంలో వీళ్ళని చూసినప్పుడు? మస్తు బాధపడ్డా, ఏడ్చిన. అంటే చంపే అన్నది. చంపే. మళ్ళీ ఈయన పుట్టిండు, మళ్ళీ ఈయనకు కూడా కళ్ళు లేవు కదా, మరి అప్పుడు ఏమనిపించింది? నాకు ఇంత పూర్తి తెలివి లేకులేదు. నాకు అయ్యో మా ఎందుకు ఇట్లా పుట్టిండ్రు అని కూడా నేను ఏడ చూపించుకోలే, ఏ దేవుని కాడుకోలే, ఎక్కడ పోలేదు. ఒక్కోసారి అనిపిస్తుంది ఎవరైనా ఎక్కడికైనా రామంటే ఎవరి మీద ఎందుకు ఆధారపడాలి. అంటే నాకు చూపుంటే బాగుండేది కదా అనిపించింది. మీ అమ్మగారికి ఇష్టమైన పాట ఏంది చెప్తుందా? ఈ పాట పాట రాదు అంటే అట్లా ఏం లేదు, ఎవరో పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత కంటికి వెలుగమ్మా, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. అక్కడ ఏం పాట పాడిర్రు స్టేజ్ మీద? రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, నా గాలి పాట వినుమా విన్నా. అనిపించిందా మా అన్నకు కళ్ళు ఉంటే ఇంకా బాగా నేర్చుకుని ఉండటేమో, ఇంకా బాగా వాడేటేమో అనిపించింది ఎప్పుడైనా అట్లా? అంటే తన కాలం మీద తను నిలబడుతుండే కదా, కళ్ళు ఉంటే మా సపోర్ట్ ఎవరిది తీసుకోకుంటుండే కదా. ఒక్కసారిగా ఇటు అక్క, మళ్ళీ వెంటనే సంవత్సరం తిరగకముందే నాన్న, ఇద్దరు ఒక్కసారి దూరం అయిపోయారు. మా అక్క ఉంటే ధైర్యం అనమాట. మా నాన్నకి ఎట్లా అంటే మోపిల్లలు లెక్క. మా అన్న అంతా అదలేదు, కానీ మా అక్క అంటే ఇక అన్నిటికి సపోర్ట్ ఉంటుండే. ఎందుకంటే మామూలుగా చనిపోతుంది కానీ కిరసనాయిలు పోసుకొని చనిపోయిందని చెప్పి అమ్మ చెప్పింది. అంటే మామూలుగా నేను బయటికి వెళ్ళాను కాబట్టి, ఇంట్లోనే ఉంటాను కాబట్టి అట్లాంటి